హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్కి హైదరాబాదు చేజింగ్ చేసే సమస్య అయితే గట్టిగా అంటే గట్టిగానే ఏర్పడుతుంది. ఎందుకంటే టార్గెట్ ఫిక్స్ చేసినంతగా చేజింగ్లో మాత్రం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా తడబడుతుంది. దానికి కారణం ఏంటిది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 5 విజయాలతోనే 4 ఓటములతోనే పాయింట్ పట్టికలో చూసుకుంటే 4th పొజిషన్లో అయితే కొనసాగుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఒకే ఒక మ్యాచ్ చేజింగ్లో గెలవడం జరిగింది. అది కూడా చెన్నై సూపర్ కింగ్ పైన 6 వికెట్ల తేడాతోని ఒకే ఒక మ్యాచ్ మాత్రమే మన సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవడం జరిగింది. మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా మన ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే గెలవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే సన్ రైజర్స్కి హైదరాబాద్ టార్గెట్ చేయడంలో పులిగా మారితే చేజింగ్ చేయడంలో పిల్లిగా మారుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే 5 మ్యాచ్ల్లో అద్భుతమైన విజయం సాధించింది. ఒకే ఒక టార్గెట్ మ్యాచ్లో గెలవడం జరిగింది. మిగతా 3 మ్యాచ్లో టార్గెట్ మ్యాచ్ల్లోనే ఓడిపోవడం జరిగింది, టార్గెట్స్ ఛేదించలేక సన్ రైజర్స్కి హైదరాబాద్కి. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే కానుంది సన్ రైజర్స్కి హైదరాబాద్ మాత్రం. అయితే దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్తో తలపడే జట్లు మాత్రమైతే మొదటగా బ్యాటింగ్ చేసే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మొదటగా ప్రత్యర్థి టీం బ్యాటింగ్ చేస్తే ఈజీగా గెలుస్తుంది. టార్గెట్ చేజింగ్ చేయడంలో మన సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం అయితే పూర్తిగా విఫలమవుతుందని చెప్పుకోవచ్చు. గత 2 మ్యాచ్ల నుంచి సన్ రైజర్స్కి హైదరాబాద్ ఇదే రిపీట్ అవుతూనే వస్తుంది. రీసెంట్గా చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 78 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. అంతకుముందుకు ఆర్సీబీ చేతిలో 35 పరుగులతో ఓడిపోవడం జరిగింది. మన చేజింగ్ చేయడం సన్ రైజర్స్కి హైదరాబాద్ ఎందుకు అంత డిసడ్వాంటేజ్ అవుతుందో ఎవ్వరు కూడా అర్థం కాకున్న పరిస్థితి ఏర్పడుతుంది. సన్ రైజర్స్కి హైదరాబాద్ సిచ్యువేషన్ మాత్రమైతే భీకరమైన బ్యాటింగ్ లైనప్ కూడా ఉండడం జరిగింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎన్రో క్లాసన్ వంటి ప్లేయర్స్ మాత్రం అయితే అద్భుతంగా భయంకరమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు ప్రతి మ్యాచ్లో కూడా. అయితే మొదటగా బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రమే వీళ్ళు మాత్రం అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రమైతే వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమైతే అంతగా అయితే కనిపించట్లేదు. పూర్తిగా విఫలమవుతున్నారు వీళ్ళు మాత్రమైతే. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పొజిషన్లో మరి ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో అర్థం కాకుంటుంది. టార్గెట్ ఫిక్స్ చేయడంలో మాత్రమైతే ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో ఎవ్వరు సృష్టించిన రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ సృష్టించింది. ఆ రికార్డును కూడా బద్దలు కొట్టి మరో రికార్డును కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ సృష్టించడం జరిగింది. ఇలాంటి తరుణంలో మరి టార్గెట్ చేజ్ చేయడానికి ఎందుకు ఇంతగా వెనుకబడుతుందో అది అర్థం కావట్లేదు. ఐపీఎల్ 2024లో 200+ స్కోర్ ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 4 సార్లు చేయడం జరిగింది. ఆర్సీబీ పైన అయితే 287 పరుగులు చేయడం జరిగింది. 287 పరుగులు టార్గెట్ ఫిక్స్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాదు కనీసం 213 టార్గెట్ కూడా ఛేదించలేకపోతుంది. బ్యాటింగ్ వైఫల్యమో అర్థమవుతలే, లేదా టీం వైఫల్యమో అర్థం కాకుంటుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ ఛేదించడంలో మాత్రమైతే ప్రణాళిక అయితే పూర్తిగా మార్పు చెందాలని మనం అయితే భావించాలి. ఎందుకంటే టార్గెట్ చేసేయంలో అటు ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, ఎన్రో క్లాసన్ కానీ, నితీష్ రెడ్డి కానీ, ఎడమ్ మార్కరమ్ కానీ, అబ్దుల్ సమాద్ వంటి ప్లేయర్స్ మాత్రం అయితే తప్పకుండా రాణించాలి. వీళ్ళు టార్గెట్ ఫిక్స్ చేయడంలో ఎంత బాగా రాణిస్తున్నారో అదే టార్గెట్ చేజ్ చేయడంలో కూడా అంతే బాగా రాణిస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే సన్ రైజర్స్కి హైదరాబాద్ ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరి తదుపరి జరగబోయే మ్యాచ్లో మరి బ్యాటర్స్ ఏ విధంగా ఎలా రాణిస్తారో అయితే చూడాలి. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పొజిషన్ మాత్రమైతే ఏమాత్రం బాగలేదు. ప్రతి మ్యాచ్లోనూ బౌలర్స్ మాత్రమైతే పూర్తిగా విఫలమవుతున్నారు. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు గెలిచిందంటే అది బ్యాటింగ్ బలమే అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ బలం ఏమాత్రం కాదు. బ్యాటింగ్ బలంతో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు గెలవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. బౌలింగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తప్పకుండా ఇంకా చాలా మెరుగుపడాలి. బౌలింగ్ పొజిషన్ మెరుగుపడాలి. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో కూడా చాలా మార్పులు అయితే రావాలి. అట్లయితేనే సన్ రైజర్స్కి హైదరాబాద్ మాత్రం అయితే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే మాత్రం తరువాత జరగబోయే మ్యాచ్లో కూడా ఓడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మరి చూద్దాం తర్వాత జరగబోయే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.